బంగ్లాదేశ్లో మారుతున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు భారత్ తెలిపింది. తమ అధికారులు బంగ్లాదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని, మైనార్టీలపై జరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. దీపు చంద్రదాస్ హత్యకు నిరసనగా ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల జరిగిన నిరసనలపై ఆ దేశంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని విదేశాంగ శాఖ ఖండించింది. బంగ్లా హైకమిషన్పై దాడికి ఆందోళనకారులు ప్రయత్నించారంటూ బంగ్లాదేశ్లో ఓ వర్గం మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం తమ దృష్టికి వచ్చినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ తెలిపారు. ఆందోళనకారులు కంచె దాటలేదని వివరణ ఇచ్చారు. ఈ నెల 20న ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు ఆందోళనకు దిగిన 20 నుంచి 25 మంది ఆందోళనకారులు మైమీ సింగ్తో హిందూ యువకుడి హత్యకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు చెప్పారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వారిని చెదరగొట్టారని, ఆ వీడియోలు ఆన్లైన్లో ఉన్నాయని తెలిపారు. వియన్నా ఒప్పందం ప్రకారం తమ భూభాగంలోని విదేశీ మిషన్లు, పోస్టులకు రక్షణ కల్పించేందుకు భారత్ కట్టుబడి ఉందని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. దీపు చంద్రదాస్ హత్యకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెట్టాలని బంగ్లా ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.